హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నంబర్ 83. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా బాధగా ఉందండి 2 విధాలుగా. ఒకటేంటంటే ఎపిసోడ్ ఓకే. అది ఎమోషనల్ ఎపిసోడ్‌లా అనిపించింది కొన్ని పార్ట్స్. అది పక్కన పెడితే అయ్యో! లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా అయిపోయింది. ఇంకా సీజన్ అయిపోతుందన్న కొద్దిగా అయితే బాధగా అనిపించింది. అంటే మళ్ళీ ఈ లైవ్ చూడడం, రివ్యూస్ ఇచ్చుకోవడము, లేకపోతే ఎపిసోడ్ తర్వాత ఇంకా సోషల్ మీడియా అప్డేట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండడం కుదరదు కదండీ! మళ్ళీ బ్యాక్ టు వర్క్ అంటే ఇప్పుడు వర్క్ చేసుకుంటే కొద్దిగా హడావిడి ఇదంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా థ్రిల్లింగ్‌గా ఉండేది. బట్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ రొటీన్‌గా మళ్ళీ చూసుకోవాలి. మూవీస్ ఇవి అప్డేట్స్ చేసుకుంటూ కూర్చోవడమే అన్నట్టుగా అనిపించిందనమాట. సో, అంటే ఇంకా 2, 3 వీక్స్ ఓన్లీ టికెట్ టు ఫినాలే ఇంకా ఫినాలే కదండీ! సో, అందు గురించయితే కొద్దిగా ఫీల్ అవుతున్నా అనమాట. సరే అది పక్కన పెడితే దయచేసి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయండి. వీడియోకైతే లైక్ చేసి చూడండి. ఖచ్చితంగా పాయింట్స్ అన్నీ కవర్ చేసి మాట్లాడడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఒకళ్ళ వైపు ఆహ్, మాట్లాడుతున్నట్టు కాకుండా దాదాపుగా నా యొక్క ఒపీనియన్ క్లియర్‌గా, న్యూట్రల్‌గా చెప్పడానికే ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, నచ్చితే గనక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోస్ షేర్ చేయండి. లేదంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మేము ఫ్యామిలీ వీడియోస్ అని లేకపోతే మా ట్రావెలింగ్ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకైతే లైక్ అందించండి. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే నేను ఆల్రెడీ లైవ్ అప్డేట్స్ అన్నీ గూడా ఒక వీడియో చేసి పెట్టానండి. ఎవరెవరు ఏ పాయింట్స్ పెట్టారన్నది. అది ఫస్ట్ టాస్క్ 1 రౌండ్ వరకే పెట్టాను. సో, చూడండి అది గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అన్ని పాయింట్స్ వాటెవర్ లైవ్ అప్డేట్స్‌లో ఉన్నవన్నీ గూడా నేను కవర్ చేశాను దాదాపుగా. ఇక్కడ కొన్ని పాయింట్స్ వాళ్ళు మాట్లాడుకున్నది కొద్దిగా ఈ ఎపిసోడ్స్‌లో చూపించింది నేనిక్కడ డిస్కస్ చేస్తానండి. హైలైట్స్ కొద్దిగానే. లేకపోతే మిగతా అన్నీ గూడా లైవ్ అప్డేట్స్‌లో దాదాపుగా అన్నీ కవర్ చేశాను. అది చూడండి. ప్లస్ ఇందులో గూడా పైన టచ్ చేస్తూ ఉంటాననమాట. సో, మార్నింగ్ సాంగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ అయిన వెంటనే గూడా ఇమాన్యుయల్ వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. అంటే బయటన గొడవ పడొచ్చాను. వచ్చే ముందర ఇది నార్మలే అనిపించిందండి. ఇది అంటే ఎపిసోడ్‌లో ఏదో ఇమాన్యుయల్‌కి కొద్దిగా బూస్టప్ ఇప్పుడు ఇస్తున్నాడు బిగ్ బాస్. యాక్చువల్‌గా అయితే గనక చాలా వారాల నుంచి తను ఇచ్చిన కంటెంట్ అంతాను గూడా 10:30 అంటే ఐ మీన్ అన్‌సీన్ వాటిల్లో కవర్ అయిపోతున్నాయన్నమాట. అది ఓన్లీ దాన్నేమంటారు రీల్స్, షార్ట్స్‌లోనే కవర్ చేస్తున్నాడు గానీ మెయిన్ ఎపిసోడ్‌లో ఎప్పుడు వేయలేకపోయారు. అలా వేసుంటే కొద్దిగా బూస్టప్‌గా ఉండేదేమో. బట్ ఇంకా చెప్తున్నా కదా! ఇమాన్యుయల్ వచ్చేసి తన చేతులారా చెడగొట్టుకున్నారు. తనకున్న మొత్తం పాసిబిలిటీ మొత్తం గూడా. ఏ ఒక్క వే గూడా లేదు. అంటే ఇంకొక్క 2 వీక్సే ఉంది కాబట్టి ఏ ఒక్క వే గూడా లేదు. సెకండ్ పొజిషన్‌కి గూడా వస్తారా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే టోటల్‌గా రేస్‌లో నెక్ టు నెక్ తనుజ అండ్ కళ్యాణ్ అయితే ఎళ్తున్నారండి. అది అంటే ఈ వీక్ తన కెప్టెన్సీలో గెలిచాడు కాబట్టి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా తనకి ఓటింగ్ తగ్గడానికి అనుకోవడానికి లేదు. ఎందుకంటే తను అంత ఇంపాక్ట్ ఈ వీక్‌కి సరిపడా ఇంపాక్ట్ అంతా గూడా ఈరోజు కెప్టెన్సీ టాస్క్‌లో అయితే ఇచ్చేసాడండి. సో, అది మాట్లాడుకుందాము. సో, ఖచ్చితంగా నెక్ టు నెక్ తనూజ అండ్ కళ్యాణే నడుస్తోంది ఓటింగ్‌లో అయితే గనక. ఎంత విలేజ్ నుంచి తనకి ఫోన్ కాల్స్, మిస్డ్ కాల్స్ ఇమాన్యుయల్‌కి పడుతున్నాయి అన్నది గూడా నేను అదంతా గూడా సోషల్ మీడియా ఆర్ వాటెవర్ ఫేక్ తనకి ఓటింగ్ పెరగకుండా ఉండడానికేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. సిండికేట్ రివ్యూయర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. సో, ఇంకా కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. సో, నుంచి ఇమాన్యుయల్ అయితే ఇంకా కష్టపడాలి. ఈరోజు మంచిగా మాట్లాడాడు. కొద్దిగా ఓవర్ ట్రిగ్గర్ అయినట్టుగా అనిపించినా కూడా నేనది లైవ్ అప్డేట్స్‌లో చెప్పినట్టుగా ట్రిగ్గర్ అయ్యాడు. కొద్దిగా ఎక్కువ అవసరం లేదేమో అనుకున్నా. బట్ అది చెప్తాను. ఎందుకు అది చేయాల్సొచ్చిందా అన్నది. సో, ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఇది క్లియర్ అండి. వీళ్ళకి డాగర్ అయితే ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్‌గా లేరో వాళ్ళొచ్చి డాగర్ పట్టుకొని వాళ్ళకి ఎవరిని చూడాలనుకుంటున్నారో ఇష్టం అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఇంకోళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళొచ్చి డాగర్‌తో పొడిచి వాళ్ళని తీసేస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది. ఎవరైతే డాగర్‌ని ఒకసారి పట్టుకున్నారో. సో, ఫస్ట్ అయితే గనక ఇక్కడ క్లియర్‌గా తనూజ అయితే టు బి హానెస్ట్ విత్ యూ తనూజ మైండ్ గేమ్ అయితే ఆడారండి. ఖచ్చితంగా ఆడారు. కాకపోతే ఏంటంటే తాడిని తన్నేవాళ్ళు ఉంటే తల వాళ్ళు ఉన్నట్టు మన ఎవరు తనూజ మైండ్ గేమ్‌ని లాస్ట్‌లో ఒక్క వేటున సంజన గారు వేశారు. గేమ్ చేంజర్ అయితే అయిపోయారనమాట. సో, అది ఎలాగా అన్నది చెప్తాను.
సో ఫస్ట్ అయితే గనక తిను చెప్తారనమాట. మన ముగ్గురికి మనం ఇండివిడ్యువల్‌గానే ఆడుతున్నాము. సో మనం ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నాం కాబట్టి అని చెప్తూనే మళ్ళీ మీరు వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి, ఎవరికి చేయకూడదో చెప్పండి అని అనవసరంగా అనిపించింది. మీరు పరిగెత్తుకుంటూ ఎళ్లి ఎవరిని పట్టుకుంటారా ఏంటా అన్నది పట్టుకోమని తనూజ గారు చెప్పుంటే సరిపోయేది. బట్ చెప్పాను కదా మైండ్ గేమ్ తోటి వీళ్ళిద్దరిని గ్రాబ్ చేసేసి సుమన్ అండ్ హూ మన రి భరణి అన్నని ఇద్దరిని సుమన్ శెట్టి గారిని, భరణి గారిని ఇద్దరిని కూడా లాక్ అయితే చేసేశారు. సుమన్ శెట్టి గారి గురించి ఫస్ట్ చెప్పాలని ఉందండి. అసలు మీరు ఎవరైతే ఓటింగ్స్ వేస్తున్నారో వాళ్ళు ఎందుకు వేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పర్సనల్ కమెంట్ కింద కాదండి. గేమ్ ఇంతమంది రసవత్తరంగా ఇంత సాగుతోంది. అందరూ ఎంతో ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఒక పాయింట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఒక మాట చెప్పడానికి ట్రై చేస్తున్న సమయంలో కూడా ఆయనకి ఓటింగ్ వేసి ఆయన జెన్యూనిటీ, నేను ఖచ్చితంగా ఆయన జెన్యూనిటీ ఒప్పుకుంటానండి. నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ వీక్స్‌లో ఇంకా ఎందుకున్నారా అని చెప్పి అనుకునేవాడిని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఆయన కామ్‌నెస్‌కి, ఆయన స్లోగా ఉండేదానికి పనికొస్తుంది గానీ, బట్ ఇక్కడ ఏంటంటే ఇంకో ఒకళ్ళ చేతుల్లో ఆయనకు ఓటింగ్ ఉంది కాబట్టి ఒకళ్ళు ఆయన్ని యూజ్ చేసుకుంటున్నట్టుగానే ఉంది గానీ గేమ్ అంతా గూడా ఆయనైతే ఏ కంట్రిబ్యూషన్ లేదండి. సో బెటర్ ఆయన ఈ వీక్ వెళ్తే బాగుండన్నది నా యొక్క ఉద్దేశం. బట్ అది అయ్యేటట్టు కనిపించట్లేదు. నేను నా టాప్ 5లో, టాప్ 4లో సుమన్ శెట్టి గారిని పెట్టాను బేస్డ్ ఆన్ హిస్ ఓటింగ్. సో అదే రన్ అయ్యేటట్టు అనిపిస్తోంది. బట్ స్టిల్ ఇట్స్ అప్ టు అది చెప్పలేమనమాట. ఎందుకంటే నెక్ టు నెక్ వీళ్ళకి కూడా పైన టాప్ 2కి ఎలా నడుస్తోందో కిందన టాప్ 4 కంటెస్టెంట్స్‌కి నెక్ టు నెక్ నడుస్తోందంట. సో సుమన్ శెట్టి గారు ఈ వీక్ సేవ్ అయితే అవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దివ్య ఆర్ సంజన అయితే దివ్య అయితే వెళ్ళిపోతారు ఖచ్చితంగా. సంజన కూడా తీస్తారా 2 కంటెస్టెంట్స్‌ని ఎట్ ఏ టైమ్ ఇద్దరు ఆడవాళ్ళని తీస్తారా అన్నది క్వెషన్ మార్క్. సో అది చూడాలి. బట్ స్టిల్ అది పక్కన పెడితే సుమన్ శెట్టి గారి గేమ్ అయితే అసలు ఏమీ లేదండి. ఆమె వచ్చి నువ్వు ఎలాగైనా ఎవరిని తీస్తావు అంటే సంజన అని చెప్పి అన్నారు. సో సంజనాని ఎందుకు తీస్తారా అన్నది అసలు లాజిక్లెస్ అండి. నాకు అసలు అర్థమే కాలేదు. అంత డైరెక్ట్‌గా సంజనాని తీయడం గురించి కాదు. డైరెక్ట్‌గా రీతూ చౌదరికి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చినప్పుడు ఎందుకు తీయడమా అన్నది నాకు అర్థం కాలేదు. ఈవెన్ ఇటు సైడ్‌కి వచ్చేస్తే డీమాన్ పవన్ అండ్ ఎవరు ఇమాన్యుయల్‌ని తీసేయాలని భరణి అన్నారు ఫస్ట్. అసలు భరణి గారికి కూడా గేమ్ అయితే అర్థమైందో లేదో నాకు అర్థమే కాలేదండి. ఇమాన్యుయల్ లీవ్ అబౌట్ డెమాన్ పవన్. ఇమాన్యుయల్ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్. అంటే థర్డ్‌లోనో, ఫోర్త్‌లోనో ఏదైనా టాప్ 5కి ఆల్రెడీ వెళ్ళిపోయిన క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ వీక్ తనకు వచ్చిన రెస్పాన్సెస్ బట్టి. సో అటువంటి వాళ్ళకి ఇది ఇస్తే బెస్ట్. ఎందుకంటే అతను వెళ్ళిపోతే గనక వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు తెలుసుకుంటాడంటే ఆయన లాస్ట్ రౌండ్ అప్పుడు, దాని తర్వాత ముందర దివ్య కూర్చొని భరణి గారితో చర్చిస్తుందనమాట. ఇదంతా అన్‌సీన్‌లో ఉందండి, మీరు చూడండి. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అందులో గూడా. సో అక్కడ చెప్తుందనమాట. ఎందుకు మీరు సుమన్ శెట్టి ఎందుకు ఒకటిగా ఆడట్లేదు? మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఆమె అక్కడ కెప్టెన్సీ కంటెండర్‌లో ఉండిపోయేసరికి ఇక్కడ తనూజ చెప్పిందే కరెక్ట్ అన్న ఫీల్ అయిపోయి వీళ్ళిద్దరూ కూడా ఫుల్ సరెండర్ అయిపోయారండి. సో నోట్లో మాట లేదు అన్నట్టుగా ఇద్దరు కూడా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు, భరణి గాని, సుమన్ శెట్టి గాని. సో ఫస్ట్ అయితే సుమన్ శెట్టి వచ్చేసి డాగర్ వచ్చేసి రీతూకి ఇచ్చారు. ఇంకా రీతూ అయితే గనక ఇక్కడ సంజన తోటి పొడిచేశారు సంజనాకి. సో సంజనాకి ఇచ్చినప్పుడు చాలా మట్టుకి ఇద్దరిది ఆమె చెప్పిన పాయింట్స్ ఇద్దరు కూడా ఎలా ఉందంటే ఈ ఒకే ఒక్కడి సినిమాలో ఫట్ ఫట్ మన క్వశ్చన్స్ అడిగితే ఫట్ ఫట్ మన ఆన్సర్స్ వస్తాయి చూడండి, అలాగా అనిపించింది. బాగా 1 to 1 ఇద్దరు కూడా బాగా మాట్లాడుకున్నట్టు అనిపించింది. సో ఎవరు ఎంత మంచి పాయింట్స్ అంటే ఫస్ట్ అయితే కనుక రీతు అంటారనమాట, మీరు ఫస్ట్ వీక్లో మీరు గెలవలేదు, అది కూడా ఎవరు శ్రీజ గెలిపించింది మిమ్మల్ని. సో అలా కాకుండా మీ అంతటికి మీరు ఆడిన ఆట అయితే నేను చూడలేదు. మీరు ఎంతసేపు ఒకళ్ళని పర్సనల్గా కార్నర్ చేసుకుంటూ వస్తారు, వాళ్ళ మీద ఇదేంటది కమెంట్స్ చేస్తూ ఉంటారు, అంతకు మించి మీ ఆట అయితే లేదు అంటే. లేదు నేను ఫస్ట్ వీక్ అంటావేంటి, నేను దాని తర్వాత ఆడాను గేమ్స్, అది కాక నా ఆట గురించి చెప్పాలి వస్తే నీ ఆట ఏముంది, నువ్వు కూడా కార్నర్లో ఆ చివరికి ఒకళ్ళు ఈ చివరికి ఒకళ్ళు కూర్చుంటారు. సో మళ్ళీ వస్తారు, ప్యాచ్ అవుతారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ప్యాచ్ అవుతారు, ఇదే కదా రోజు మొత్తంలో ఒక 4-5 టైమ్స్ మీరు చేసేదని. ఇది ఖచ్చితంగా
ఇద్దరిది వ్యాలిడ్ పాయింట్స్ ఏనండి. ఎందుకంటే ఆమె పర్సనల్‌గా కమెంట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఆమెకి మీదకి ఎవరొస్తే వాళ్ళు చేస్తుంది. ఈమె కూడా అంతే అనమాట. ఈమె గేమ్ ప్లాన్ గురించి ఈమె కూడా ఒకళ్ళతో బాండింగ్ పెట్టుకొని ఈమె చేస్తుంది. అయితే ఇక్కడ సంజన గారు అంటారు, "ఇది ఔట్ సైడ్ ఎలాగంటావు? ఇది పర్సనల్ అయినా ఎలా అంటావు? ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పుడే అది గేమ్ కిందే కన్వర్ట్ అయినట్టే. సో ప్రతిదీ గేమే" అంటారు. వెంటనే ఇక్కడ కౌంటర్‌గా రీతు కూడా మంచి పాయింట్ రైజ్ చేస్తుందనమాట. అలాంటప్పుడు మరి నీదిను హిమాన్యుయల్‌ది కూడా ఇదే బాండింగా? నువ్వు కావాలనే మీరు కూడా ఇది పెట్టుకున్నారా? ఏంటది గేమ్ గురించే పెట్టుకున్నారా? అది గేమ్ అనే అంటారా? అంటే ఇక్కడ ఫస్ట్ అయితే తడుముకున్నారండి కొద్దిగా. ప్రీషియస్‌గా ఉంటుంది మా బాండింగ్‌ని ఇది చేయకు, పాడు చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఎమోషనల్‌గా చెప్పబోయారు. బట్ దాని తర్వాత అయితే మంచి పాయింట్ అయితే సంజన గారు కూడా చెప్పారనమాట. ఆమె చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, మీరు కొట్టుకునేది మీరు బయటికెళ్ళిన తర్వాత కలిసుంటారా లేదా అన్నది ఎవరం చెప్పలేము. చాలా మంది ఇప్పుడు మాధురి గారు గాని, రమ్య గాని, లేకపోతే ఆయిషా గాని వీళ్ళొచ్చి అన్ని పాయింట్స్ పెట్టింది దేనికి? మీరసలు కలిసుంటారా? ఉండరా? ఇదేంటంటే మీరు జస్ట్ ఓన్లీ నేమ్ సేక్ ఇక్కడున్నారు అన్నట్టుగా చెప్పింది. అంటే ఏంటంటే మాది ప్రీషియస్, మేము బయటికెళ్ళిన తర్వాత కూడా మేము అమ్మ కొడుకుల్లాగే ఉంటాము. లేదంటే మా బాండింగ్ రన్ అవుతుంది. మేము మాట్లాడుకుంటాము. ఇదంతా ఉంటుంది. వేరస్ మీ బాండింగ్ ఓన్లీ ఫేక్ బాండింగ్ అన్నట్టుగా చెప్పడం నిజంగానే చెప్పా కదా! తనకు అడిగిన క్వెషన్‌కి తిను ఆన్సర్ ఇవ్వడం ఇద్దరిది కూడా ఫట్ 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 అయినట్టుగా అనిపించింది. మోస్ట్‌లీ కూడా సంజన గారి పాయింట్స్ ఒక 60-65% అయినా కూడా దాదాపుగా మ్యాచ్ 40-45% ఎవరు మన రీతూ చౌదరి కూడా కౌంటర్స్ ఇచ్చింది. రీతూ చౌదరిని ఇంతవరకు ఎవరు ఢీకొట్టలేరు మాటల యుద్ధంలో అంటే నాకైతే గనక కొద్దిగా సంజన గారు కొద్దిగా ఢీకొట్టగలరు అన్నట్టుగా అనిపించిందనమాట. సో అందు గురించే ఈ పాయింట్స్ అన్నీ వచ్చాయి. ప్లస్ తినైతే ఇంకా ఎమోషనల్‌గా కొద్దిగా ట్రిగ్గర్ అయ్యారు ఇక్కడ రీతూ అయితే. అనేసి ఇంకా మాటలైతే ఏం చెప్తారంటే, "అసలు మీ గురించా నేను సాక్రిఫైస్ చేసింది, మీ చీరలు మా నాన్నగారి షర్ట్ గురించేదంటే" అక్కడ చెప్తుంది. అదేంటది నా చీరలు నువ్వు తీసుకున్నావు కాబట్టి షర్ట్ ఇచ్చావు అన్నది ఇది క్లియర్ పాయింట్. ఇందులో కొట్టేవాళ్ళు లేరనమాట. ప్లస్ అంటే లేదు మీకు నేను జుట్టు సాక్రిఫైస్ చేశానని ఇది మాత్రం కూడా తప్పే. ఎప్పుడు కూడా సాక్రిఫైస్ చేశామని చెప్పుకోకూడదు. బట్ ఆమె అంత ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అయింది కాబట్టే చెప్పింది అనుకున్నా కూడా ఈమె కూడా కౌంటర్‌గా ఏం చెప్పిందంటే, "అందునుంచి 11 వీక్స్ నీ ముందరికి రావాలి అనుకుని నీతో విరుద్ధంగా పోవాలనుకోలేదు. బట్ నువ్వు నన్ను ట్రిగ్గర్ చేస్తున్నావు. మాటిమాటికి వచ్చి పోక్ చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి నేనొచ్చాను" అని క్లియర్‌గా ఇచ్చి పడేసింది సంజన గూడా అన్నట్టుగా అనిపించింది. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ వాటెవర్ డిఫెండింగ్ అయితే గనక నాకు పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ గూడా ఇక్కడ నాకు ఈ సిట్యుయేషన్‌లో కొద్దిగా సంజన గారిది పై చేయిలాగా అనిపించిందనమాట. దాని తర్వాత ఇంకా ఆమె ఇంకా ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది. అయిపోయిన తర్వాతేమో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇంకా భరణి గారేమో డిమాండ్ పవన్‌కి ఇచ్చారనమాట. ఇక్కడ డిమాండ్ పవన్‌కి ఇచ్చే ముందర సంజన గారు తనుజ వీళ్ళు అనుకోవడానికి కూడా ఏం మాట్లాడుకోకుండా డైరెక్ట్‌గా అయితే నేను ఈ రౌండ్‌కి వెళ్ళను అని తనుజ చెప్తారనమాట. సో అక్కడ చూస్తే గనక డిమాండ్ పవన్‌కి ఎందుకు ఇచ్చారని చెప్తే ఈయనకి ఇమాన్యుయల్ గాని, డిమాండ్ పవన్ గాని ఉండకూడదు. అంటే ఇద్దరు డబుల్ టైమ్ కెప్టెన్సీ అయ్యారనే చూస్తున్నారు గానీ ఇమ్యూనిటీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ 5 ఐ మీన్ టాప్ 5 ఎవరు ఇదే అన్నది చూడట్లేదనమాట. సో ఇక్కడైతే క్లియర్‌గా డిమాండ్ పవన్‌కి ఇస్తూ చెప్తారనమాట. "నువ్వు సాడ్‌గా కనిపిస్తున్నావు అందునుంచి నీకు ఇవ్వాలని" చెప్పి అన్నారు గానీ, బట్ డిమాండ్ పవన్ అయితే ఇమాన్యుయల్‌కి ఇచ్చిన ఆన్సర్స్ అయితే గనక ది వరస్ట్ ఆన్సర్స్ అండి. లేకపోతే ట్రాష్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఎంత మంచి కంటెస్టెంట్ అయినా కూడా అసలు ఈ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేకపోతే ట్రాష్‌గానే అనిపిస్తాయనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తను వచ్చి ఫస్ట్ మాట ఏం చెప్తాడంటే, "నన్ను థర్డ్ వీక్‌లో నువ్వు కెప్టెన్సీ కంటెండర్ దాంట్లో తీసేసావు" అంటే నువ్వు అప్పుడు వెంటనే ఇమాన్యుయల్ ఇక్కడైతే గనక నాకు ఇమాన్యుయల్ చెప్పాను గదా! తినేం జేస్తాడంటే ఫస్ట్ ఇలా డాగర్ తీసుకొనొచ్చి ఫస్ట్ రీతూ చౌదరి దగ్గరికెళ్ళి కొద్దిగా ఏదో యాక్షన్ చేసినట్టుగా దాని తర్వాత కళ్యాణ్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఇలా దివ్య దగ్గరకొచ్చి నడుచుకుంటూ అప్పుడొచ్చి సడెన్‌గా పొడుస్తాడండి. ఆ సీన్‌లో నిజంగానే జలక్ తింటాడు. ఇమాన్యుయల్ అనుకోలేదు తనకి పొడుస్తాడని జెప్పి. ఇమాన్యుయల్‌కి అందరూ ఏమంటారంటే, నేను నామినేషన్‌లోకి రావడానికి భయము అందు గురించే ట్రిగ్గర్ అయిపోయాడు ఇదే అని చెప్పి అంటారు గానీ, నేను మార్నింగ్ ఇది ఎపిసోడ్‌లో ఐ మీన్ లైవ్‌లో లేదు. నేనేమనుకున్నానంటే ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు కొద్దిగా
కామ్ అండ్ కూల్గా చెప్తే సరిపోతుంది, ఆయన పిచ్ పాయింట్స్ ఎలాగో పెట్టాడు కాబట్టి బయటనేమో అంత ఇదిగా ఉండదు కదా అని. కానీ ఇక్కడ నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అలా సడన్గా పొడిచేసరికి కొద్దిగా మనకి బాధ వస్తుంది. అంటే మనం అనుకోలేదు కాబట్టి మనల్ని ఒకళ్ళు డిచ్ చేసినట్టుగా అనిపించింది ఇమాన్యుయల్కి. సో అదే బాధలో తను అందు గురించే 1 by 1 అన్ని రికార్డ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చాడు. అసలు ఇదే స్వాగ్ తోటి, ఇదే ఆన్సర్స్ తోటి, ఇదే ఇచ్చి పడేసే దానిలాగా అట్లీస్ట్ ఒక లాస్ట్ 5 weeks నుంచి ఉంటే కనుక ఈ పాటకి ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇమాన్యుయల్ విల్ బి ద ఏంటది విన్నర్ ఆఫ్ దిస్ సీజన్ అని చెప్పేవాడిని. బట్ చెప్పాను కదా, ఛాన్స్ మిస్డ్, ఇంకేం చేయలేము. సో ఇక్కడైతే చెప్తాడు, 3rd weekలో నువ్వు రన్నింగ్ కెప్టెన్వి, అప్పటికే నువ్వు 2 times అయ్యావు, సో నిన్ను మళ్ళీ తీసుకోవు. ప్లస్ నువ్వు చెప్పిన నువ్వు నీ గురించి ప్రొజెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వేం చెప్పావంటే, నేను ఎలాగైనా కూడా కెప్టెన్ అవ్వాలి తీరాలి, లేకపోతే కెప్టెన్సీ కంటెండర్లో ఉండాలి, లేని వాళ్ళతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు నేను సపోర్ట్ చేయను అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. సో కెప్టెన్సీ కంటెండర్ నుంచి తప్పించారు, వాళ్ళని ఎవరిని ఎప్పటికీ నేను సపోర్ట్ చేయను అని చెప్పావు. అప్పుడు నేను ఎవరు సపోర్ట్ చేస్తారు, నువ్వు అంత స్ట్రాంగ్ కమెంట్స్ పాస్ చేసినప్పుడు అని చెప్పడం కానీ, అలాగే నువ్వు ఈ ప్రజా టాస్క్లో కూడా నన్ను తీసుకోలేదు, నన్ను పక్కన పెట్టావంటే, అంటే తిను అప్పటికి దివ్యాను ఇంకా ఎవరికో పేరు చెప్తాడనమాట, డిమాన్కి చెప్పడనమాట. సో అందు గురించి డిమాన్ పవన్ అక్కడ కూడా ఫీల్ అయ్యంటే, లేదు అది గ్రూప్గా తీసుకునే డెసిషన్ అని చెప్తాడు. ఇంకా మళ్ళీ అదేంటది మాన్స్టర్ టాస్క్లో కూడా నన్ను రెడ్ అది దించలేదు, నువ్వు బ్లూ వైపే దించావు, సో నాకు అది కూడా నచ్చలేదు ఇదని చెప్తాడు. ఇక్కడ చెప్పిన వాటికి అన్నిటికీ కూడా కరెక్ట్ క్లియర్ ఆన్సర్స్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చాడండి ఇమాన్యుయల్. అక్కడ వచ్చేసి గ్రూప్ గేమ్, స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అందరూ కలిపే తీసేసాము. ఇక్కడ కూడా ఏంటంటే నువ్వే కావాలని వచ్చావు, నేనైతే నిన్నేమి తీయాలని ఏం అనుకోలేడానికి లేదు కదా, నువ్వే నీ గురించి నువ్వే ఫైట్ చేయకపోతే నీ గురించి నేనెందుకు సపోర్ట్ చేస్తాను అనడం పర్ఫెక్ట్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒకటి పాయింట్ కరెక్ట్గా ఏం చెప్పాడంటే, డిమాన్ పవన్, మిమ్మల్ని నామినేట్ చేశాను, మీరు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను, అలాంటప్పుడు మిమ్మల్నే కదా ఇక్కడి నుంచి తీసేస్తానని, అది ఆ ఒక్క పాయింట్ చెప్తే చాలండి కూల్గా. ఇంత లిస్ట్ తీస్తాడు అంటే తర్వాత తను కూడా అనుకుంటాడు అనవసరంగా ఇవన్నీ రైస్ చేశానని. ఎందుకు బాధపడతాడంటే, తర్వాత కెప్టెన్సీ టాస్క్లో నిజంగా అయితే ఇమాన్యుయల్ వల్ల కూడా కొద్దిగా డ్రైన్ అయితే అయ్యాడు డిమాన్ పవన్, అది చెప్తాను ఎలాగా అన్నది. సో అది నుంచి ఇంకా ఇమాన్యుయల్ని తీసేస్తారు, ఇమాన్యుయల్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్. ఇంక దాని తర్వాత తనూజ వస్తుంది. తనూజ సంజన వచ్చినప్పుడు కొద్దిగా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే ముందరైతే భలే అందరూ మాట్లాడుకోవడం జరుగుతుందండి, ఆర్గ్యుమెంట్స్ కూడా కాదు, ప్లాన్స్. అక్కడ ఏంటంటే ఎలాగైనా కూడా దివ్యాని తీసేయాలి అని తనూజ అనుకుంటుంది. ఎందుకంటే అది గేమ్ ప్లాన్ చెప్పాను కదా, మాస్టర్ మైండే. కాకపోతే ఏంటంటే కన్నింగ్నెస్ కొద్దిగా ఉంది. ఇక్కడ అంతా కూడా పైనుంచి ఎలా ప్రాజెక్ట్ కింద చూపిస్తారంటే, తను కళ్యాణ్ ఖచ్చితంగా విన్ అవ్వాలి, కళ్యాణ్తో ఉండాలి అన్నట్టుగా మాట్లాడతారు. బట్ వేరేస్ తనకి ఏంటంటే రీతు చౌదరి ఉండాలి అని. అది ఎందుకా అంటే నాకు అనిపించిన రీజన్ ఏంటంటేనండి, రీతు చౌదరి ఉంటే అంటే కొద్దిగా సపోర్ట్ లాస్ట్ టాప్ 5లో వేరే వాళ్ళు తనకి రేస్లో అంత ఇది ఉండకపోవచ్చేమో అని చెప్పి అనుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే రీతు చౌదరికి 5 points, అలాగే కళ్యాణ్కి 6 points ఫ్యామిలీ వీక్లో వచ్చాయి కాబట్టి. సో వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే కళ్యాణ్ అండ్ రీతు కొద్దిగా సేమ్గానే ఉన్నారు అన్నది అనమాట. వేరే మిగిలిన వాళ్ళందరికీ భరణి కానీ లేకపోతే డిమాన్ పవన్ కానీ వీళ్ళందరికీ 4 points ఉన్నాయన్నమాట. సో అందు గురించి ఏంటంటే వీళ్ళందరికన్నా కూడా వీళ్ళు బెటర్ అన్నది వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళిద్దరితోటే కొద్ది గేమ్ ప్లే చేసేటట్టుగా అనిపించింది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తనూజ అండ్ భరణి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు మాత్రం దివ్యాన్ని ఉంచుదామనే చెప్తారు వీళ్ళందరూ. వేరే తనూజకి ఏంటంటే రీతు చౌదరి ఉండాలి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసి ఇమాన్యుయల్కి చెప్తుంది అనమాట, ఇది లైవ్లో ఉందండి, బట్ ఈ క్లిప్ ఎవరి దగ్గరైనా ఉంటే కనుక అది కొద్దిగా షార్ట్స్లో కానీ వాటిలో కానీ ఎవరైనా పోస్ట్ చేస్తే మాకు ట్యాగ్ చేయండి. సో ఇందులో ఏంటంటే రీతు చౌదరి వచ్చి అడుగుతుంది, నన్ను ఉంచండి, ఇంక ఇదే లేకపోతే కనుక దివ్య వచ్చి తీసేస్తుంది, అప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, అందరూ వీళ్ళే ఉంటారు అన్నట్టుగా. అంటే ఇక్కడ తనూజ ఫస్ట్ ఆ క్వశ్చన్ అయితే రైస్ చేస్తుంది, అవును అందరూ రీతుని తీసేస్తే అలాగా, రీతు ప్లేస్లో వెళ్ళిపోతే కనుక వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నది అంది. ఇది కొద్దిగా అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా అనిపించిందండి. సెలబ్రిటీస్ మనము ఉండకుండా వాళ్ళే కామనర్స్ అందరూ ఉంటారు. సో అది
కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఇది ఎందుకు వచ్చింది ఈ మాట, నిజమేనా లేకపోతే తన ఉద్దేశం అక్కడ, ఎందుకంటే ఆ పక్కనే కళ్యాణ్ కూడా ఉంటాడు. కళ్యాణ్ విన్నాడా వినలేదా అన్నది మనకు తెలియదు, ఎందుకంటే తన గేమ్ గురించి ఆలోచిస్తున్నాడేమో అని ఒక థాట్ నడుస్తోందండి నాకు. లేదంటే విన్నా కూడా తనూజ అంది కాబట్టి అంత పట్టించుకోలేదేమో అని చెప్పి అని కూడా అనుకుంటున్నాను. ఎప్పుడైతే కొద్దిగా ఈ 1% మిగిలిన, అంటే చెప్తున్నా కదండి, ఇది పర్సనల్ కమెంట్ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు తనూజ వస్తున్నారా లేకపోతే కళ్యాణ్ వస్తున్నారన్న వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పిఆర్లు కానీ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఎవరైనా గెలిపించుకోవచ్చు, కానీ మనకి టాప్ విన్నర్ అయినప్పుడు ఐదర్ తనూజ అవనివ్వండి కళ్యాణ్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి, ఒకళ్ళు విన్ అయినప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే ఉండాలి అనడం మనకి, నేనైతే అది తీసుకోగలను. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తోటి వస్తూ ఉంటే నాకు కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. అంటే షాడో కిందే ఉండిపోతాడా కళ్యాణ్, ముందరికి వెళ్ళగలడా లేదా అంటే, ఈవెన్ దో వాళ్ళ ఫాలోవర్స్ ఇది చేసినా కూడా తను రైవలరీ కాకుండా ఇలా ఫ్రెండ్స్ జోన్లోనే వెళ్ళిపోతే గనక కొద్దిగా మనకి అటు సైడ్ నచ్చని వాళ్ళు, తనూజ నచ్చని వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అదే ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తూ ఉంటాను. సో ఏదైనా వాళ్ళు ఎవరు గెలిచినా కూడా మనకు వచ్చేదేం లేదు, మనం జస్ట్ మన రివ్యూ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే అనమాట. సో ఇక్కడైతే ఖచ్చితంగా తనూజ ఏమో రీతూకి వచ్చి డ్యాగర్ ఇస్తుంది. ఇక్కడ తన గేమ్ ఆర్ ఫేక్ గేమ్ కాదు, తన సేఫ్ గేమ్ అయితే గనక బయట పెట్టారు. సంజన అంటుందన్నమాట, ఏంటి రీతు చౌదరితో తనుజ ఏమంటారంటే, నేను నువ్వు ఉండాలని చూస్తున్నా అందుంచే నీకు డ్యాగర్ ఇస్తున్నానంటే, అదేంటి అలా అంటావు, నేను ఉండాలని, తను ఉండాలని కాదు కదా, దివ్యాని ఎలాగైనా వేసేయాలని చెప్పే కదా నువ్వు ఇచ్చావు, అది చెప్పు క్లియర్గా, అంతేగాని సేఫ్గా ఏదో కమెంట్స్ చెప్తావంటే. ఇక్కడ తనుజ కొద్దిగా తడబడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే లేదు, మీ సేఫ్గా మీకు నచ్చిన వాళ్ళు మీరు ఎలా ఉండాలనుకుంటారో నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి అంటే అలా అంటారు. కానీ డైరెక్ట్గా మొహం మీద చెప్పచ్చు, అవును నేను తను తీయాలనే అనుకుంటున్నాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళతో నాకు బాండ్ ఉంది, తనతో అంత లేదు, సో ఆబ్వియస్గా తీయాలనుకుంటున్నాను అని చెప్పుంటే బాగుండేది. బట్ అలా కాకుండా తను చాలాసేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట అవసరం లేని చోట. సో అప్పుడు తను కాస్త దొరికిపోయినట్టుగానే అనిపిస్తుంది కదా తనుజ. ఎందుకంటే ఈ డ్యాగర్ గుచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా దివ్య అడుగుతుంది, నువ్వు నన్ను తీయాలనుకున్నావా, అలాంటప్పుడు కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, నిన్ను తీయాలనుకోలేదని ఫస్ట్ అని, లాస్ట్కి ఇంకా చాలా డిస్కషన్ తర్వాత ఎస్ అనుకున్నాను అని చెప్పి ఇంక వదిలేస్తుంది. అంతే, నువ్వు అది నాకు అదొకటే ఆన్సర్ కావాలి అని చెప్పి. ఎందుకంటే దివ్య కూడా ఇంకేం అంత పట్టించుకోదండి, తనకి తెలిసి ఈ వీక్ తను సేవ్ అవ్వరని చెప్పి. ఇంకా అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా రైవలరీ అని కూడా తను కూడా కొద్దిగా బ్యాక్ స్టెప్ అయితే వేశారు. అది అవసరం లేదు, బయటకు వెళ్ళిన తర్వాత నెగిటివిటీ వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి అనవసరం ఎందుకని తను కూడా కొద్దిగా బ్యాక్ స్టెప్ అయితే వేశారు. ఇక్కడ రీతు వచ్చి దివ్యాకి వేస్తాం కనుక దివ్య కూడా మంచి మంచి పాయింట్స్ చెప్తుంది. అన్ని పాయింట్స్ పర్ఫెక్ట్ అండి దివ్య చెప్పిన దాంట్లో. ఈవెన్ ఎపిసోడ్ నేను లైవ్ అప్డేట్స్ లో కూడా చెప్పాను బుల్లెట్ పాయింట్స్ అని. బట్ ఒకటి నాకు అంటే కొద్దిగా ఇదే అయింది ఏంటంటే, బట్ అది కూడా దానికి కూడా ఆన్సర్ చెప్తాను. సో ఏంటంటారంటే, మీరు నువ్వు ఏం ఆడి గెలిచావు, నువ్వు నేను నీకు పొడుస్తానని చెప్పే కదా నువ్వు నన్ను పొడి చేసావు, నీకు అందుంచి భయంతో నువ్వు నాకు వేస్తున్నావు అంటే, భయం ఎందుకు, నువ్వంటే భయం అని, నువ్వేమైనా పెద్ద తోపా అని చెప్పి రీతు అడుగుతుంది అనమాట. అవును, నేను నీకంటే తోపే, నువ్వు నీలాగా నేను ఆడలేదు, నీకు ఇమ్యూనిటీ ఫస్ట్ వీక్, ఐ మీన్ లాస్ట్ 11th వీక్లో ఏమో తనుజ కాపాడడం వల్ల వచ్చింది, 12th వీక్ ఏమో కెప్టెన్ అయ్యి వచ్చావు, ఇప్పుడు 13th వీక్ డైరెక్ట్గా ఇవ్వడానికి నేను ఏమన్నా బుర్రలేందన్నా లేకపోతే బుద్ధుని వాళ్ళు ఎవరైనా ఇస్తారా అంటే, వెంటనే ఎడిటర్ ఏమో ఏం చేస్తాడు, తనుజ మీదకి ఫోకస్ చేస్తారు. ఆబ్వియస్గా తనకే తగులుతుంది అది. అనవసరం అక్కడ నిజంగానే వాళ్ళందరితో పోలిస్తే అక్కడ తనుజ ఈవెన్ కెప్టెన్సీ 2-3 టైమ్స్ అయిన వాళ్ళకి కూడా, కెప్టెన్సీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ రాలేదండి. ఒకళ్ళకి కెప్టెన్సీ కోల్పోయి వచ్చింది, అలాగే అయ్యాయి అనమాట ఆడిన దాంట్లో, లేదంటే వచ్చాయేమో. బట్ ఇక్కడ డైరెక్ట్గా 1 వీక్ ఆన్ వీక్ వచ్చేస్తే తను డైరెక్ట్గా 5th వీక్లో అంటే టాప్ 5కి వెళ్ళిపోయే ఛాన్స్ హై అనమాట చాలా. సో ఖచ్చితంగా అలాంటి ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళెవ్వరూ అనుకోరు కాబట్టి ఇది మంచిగానే అనిపించింది. సో అలా చెప్తుంది అనమాట. వేరే రీతు ఏమంటుందంటే, అలా ఎందుకు అనుకుంటావు, నువ్వేమైనా పెద్ద ఇదా, నిన్ను చూసి ఎందుకు భయపడతావు, వాళ్ళకన్నా కాంపిటీషన్లో నువ్వేమైనా ఎక్కువ ఇదని చెప్పి, ఇవన్నీ బాగా స్వాగ్ తోటి దివ్య ఇచ్చి పడేశారు అని చెప్పానండి. బట్ నాకు ఒక్క పాయింట్ ఎక్కడ కొట్టిందంటే, యాక్చువల్గా లాస్ట్ వీకే తిన్ని అవుట్ ఆఫ్ ఏదైనా అవ్వనండి రీజన్, ఓటింగ్లో షీఈ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనమాట. బట్ ఛాన్స్ వచ్చింది కాబట్టి తను ఇంకా సర్వైవ్ అయ్యారు ఈ వీక్. సో ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు ఇంకా అది రైస్ చేయలేదు రీతు, బట్ అది రైస్ చేస్తుంటే ఏమైనా ఆన్సర్ ఇచ్చేది, అప్పటికి ఇంకా
అంటే తను చెప్పిన వాటిలో అన్నిటికి కాంట్రడిక్ట్ అయిపోతుంది కదా, నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు ఓటింగ్లో, ఇంక లేవు, ఇంక నువ్వు మాట్లాడేది ఏంటి అన్నట్టు వస్తుంది కదా. బట్ స్టిల్ తన చేతుల్లో ఏమీ లేదు. హౌస్లో ఉన్నంత వరకు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ వీక్ వస్తేనేవి, ఫిఫ్త్ వీక్ వస్తేనేవి, నేను ఈ వీక్ ఎందుకు సేవ్ అయ్యానా అన్నది చెప్పుకుంటారు కాబట్టి ఓకే అలా చెప్పిందేమోలే అని నేను ఇంకా ఓకే అనుకున్నా. అంటే నాకు నేనే క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ కూడా నేనే చెప్పుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా రీతూ చౌదరి, కళ్యాణ్ అండ్ డీమాన్ పవన్ అయితే ఉంటారండి. ఇక్కడ సంజన గారు అయితే గేమ్ చేంజర్ గా నిలిచారండి ఈ పర్టికులర్ రౌండ్ కి ఖచ్చితంగా. ఎందుకు అంటున్నానంటే తనూజ అయితే తన యొక్క మైండ్ గేమ్ తోటి చెప్పాను కదా రీతూ చౌదరి కెప్టెన్ అవ్వాలి అని. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అన్నది తనకు ఆ పర్టికులర్ మైండ్ లో అయితే ఉందండి. అది వేరే వాళ్ళు అంటే ఇక్కడ క్లియర్ గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కింద తను తీసుకుందని నేను అనుకుంటున్నాను. సో అదే దాంతోటే ప్లస్ ఒకవేళ తనకి రాకపోతే ఇంక మిగిలింది ఎవరు, డీమాన్ పవన్ ఆర్ కళ్యాణ్ పడాలా తిని క్లోజ్ కాబట్టి. సో కళ్యాణ్ పడాలా సెకండ్ ప్రియారిటీ ఉన్నది కానీ, బట్ పైకి మాత్రం ప్రొజెక్షన్ ఎలా చెప్తారంటే ఫస్ట్ కళ్యాణ్ పడాలా వచ్చినా ఓకే, బట్ రీతుకి ఓకే కానీ, బట్ డీమాన్ పవన్కి అయితే ఖచ్చితంగా రాకూడదు అన్నది తన యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే తనకి ఎందుకో సంథింగ్ ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ దగ్గర నుంచి కూడా దాదాపుగా చాలా లోపలైతే పెట్టుకున్నారండి. అందుంచే డీమాన్ పవన్ ఎప్పటికీ రాకూడదని తను ట్రై చేశారు ప్రతి రౌండ్కి కూడా. బట్ సమ్హౌ మిగిలిన వాళ్ళు ఇంకా రాకూడదు అనుకుంది కాబట్టి ఖచ్చితంగా డీమాన్ పవన్కి ఇక్కడ వెయ్యాలి ఇది అని చెప్పాను. బట్ వేరే సంజనాకు వచ్చేసరికి ఏంటంటే, సంజన పాయింట్ ఏంటంటే డీమాన్ పవన్ కానీ లేకపోతే కళ్యాణ్ కానీ ఉంటే టాప్ 5కి ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక రీతు, ఎందుకంటే టాప్ 4లో 4 అమ్మాయిల్లో ఖచ్చితంగా 2 ఉంటారు కాబట్టి, దివ్య ఆల్రెడీ ఈ వీక్ వెళ్ళిపోతుందేమో అని చెప్పి లాస్ట్ వీకే డౌన్లో ఉంది కాబట్టి సో తను వెళ్ళిపోతుందేమో. ఇంకా తినకిను రీతు చౌదరికి ఇద్దరికి కుదురుతుందేమో ఆ బట్టి చూసుకుంటే కనుక తనే నాకు అడ్డు. సో తను కొద్దిగా టార్గెట్ చేసినా లేకపోతే ఎలాగైనా నామినేషన్లోకి తీసుకొస్తే కొద్దిగా కొద్దిగా ఓటింగ్లో మనకి ఇది ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి తను ప్లాన్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇట్స్ ఏ ప్యూర్ గేమ్ అనమాట. సో అందులో బ్యాక్ టు బ్యాక్ వస్తే కనుక ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఇంకా చాలా గట్టి పోటీ అయిపోతుంది అనమాట. సో అందుంచే ప్లాన్ చేసి ఖచ్చితంగా డ్యాగర్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా బ్యాక్ స్టెప్ అయితే ఇమాన్యుయల్ వేసాడనే చెప్పాలండి. ఇమాన్యుయల్కి ఎప్పుడూ కూడా ఏంటంటే ఎవరైతే ఏముంది పోతే పోయారు, ఉంటే ఉన్నారు, నా పని జరిగితే చాలు అని కొన్ని స్టెప్స్ తీసుకుంటాడండి. నాకు అదొక్కటి నచ్చట్లేదండి. అది ఎంత చెప్పినా కూడా, మనం అనుకున్నా కూడా తనకి అది తెలియలేదు. సో అదే కొద్దిగా చెప్తున్నా కదా కర్ణుడు చావుకి 1,00,000 కారణాలని. అలాగే తిని యొక్క డౌన్ఫాల్కి కొద్దిగా విన్నింగ్ రేస్లో ఉండాల్సిన వ్యక్తి కొద్దిగా టాప్ 3లోకి వచ్చేసరికి ఏమైందంటే ఇవన్నీ అనమాట. నామినేషన్స్లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుకుంటూ లేకపోతే వచ్చిన దగ్గర ప్రొజెక్ట్ చేసుకోకుండా ఉండడం. ఎనీవే అది పక్కన పెడితే సంజన ఏమో కళ్యాణ్కి అయితే డైరెక్ట్గా వెళ్ళి అడుగుతుంది, నువ్వు తీసుకుని ఎవరిని పొడుస్తావు అది క్లియర్గా చెప్తేనే నీకు ఇస్తానని ఇక్కడ లాక్ అయితే చేశారండి. చాలా మట్టుకు డిస్కషన్స్ నడిచాయి. కళ్యాణ్ అయితే తనుజ నువ్వు వెళ్ళి రీతుని తీయద్దు, ఇంకా డీమాన్ పవన్ తీసే, నీకు కష్టంగా ఉంటుంది లాస్ట్కి, అప్పుడు ఏం చేస్తావు, మీ అమ్మగారు కోరుకున్నారో లేదో తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా ఫీల్ అవుతాను, ఇది అదే అని అనవసరంగా అంతంత భారీ డైలాగులు ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకంటే దాని ముందరే చెప్తున్నా కదా, తను ఇళ్ళన్నా ఉండాలి, వాళ్ళన్నా ఉండాలి, మన వాళ్ళైతే ఒకళ్ళు ఉండాలని చెప్పి తనకున్న ఉద్దేశంతో రీతూ చౌదరి నా ఫ్రెండ్ అన్నా అవ్వాలి, లేకపోతే తినన్నా అవ్వాలి, నన్ను ఆరాధించేవాడన్నా అవ్వాలి అని చెప్పి అలాగే అనుకుంది. కానీ డీమాన్ పవన్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు అన్నది అనమాట. సో ఇక్కడ సంజన గారు అయితే కనుక అప్పుడు కళ్యాణ్కి అయితే ఇంకోటి కూడా చెప్తారు, నువ్వు టాప్ 5లోకి వెళ్ళాలని నీకున్నా లేకపోయినా ఉండాలి అంటే కనుక అడ్డు ఉన్న వాళ్ళనే తీయాలి, ఎక్కువ గేమ్ ఆడి నువ్వు గేమ్ కనిపించాలి, ప్లస్ ఒకవేళ అక్కడ ఛాన్స్ వచ్చినా కూడా మీ అమ్మగారి మాట ఇక్కడ నిన్ను ఎలాగైనా డీమాన్ పవన్ పొడి చేస్తాడని చెప్తాడు అనమాట. రీతూ చౌదరిని అయితే ఖచ్చితంగా నేను పొడవను అని చెప్పి తను కూర్చుంటాడు అనమాట. సో ఆ బేస్ చేసుకుని నువ్వు ఎలాగైనా ఇప్పుడు డీమాన్ పవన్ని రీతూ చౌదరిని తీయకపోతే కనుక నేను వెళ్ళి కత్తి డీమాన్ పవన్కి ఇస్తాను, ఆయన ఖచ్చితంగా నిన్నే పొడుస్తాడు అనేది తన స్టేట్మెంట్. సో ఆబ్వియస్గా నువ్వు పోతావు, మీకు అమ్మగారికి ఇచ్చిన మాట అయితే కనుక నెరవేరదు అన్నట్టుగా ఈమె కరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. అంటే అక్కడ ఇంకోసారి టాస్క్ 2లో రౌండ్ 2లో కొద్దిగా ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడైతే ఫస్టే ఛాన్స్ పోగొట్టుకుంటావు కదా అని లాక్ అయితే చేశారండి. పర్ఫెక్ట్గా గురి కొట్టారు అంతే. వెంటనే
అదే మైండ్లో పెట్టుకుని ఆలోచించాడు కళ్యాణ్ పడాలా. ఇక్కడ కళ్యాణ్ పడాలా అయితే కనుక మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఎందుకంటే ఈమె ఇక్కడ గేమ్ చేంజ్ చేయకపోతే గనక మనకి తర్వాత కెప్టెన్సీ టాస్క్లో డిమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాలా చూసేవాళ్ళం కాదు. సో ఖచ్చితంగా ఆమె గేమ్ చేంజరు. ప్లస్ అక్కడ కూడా తను చెప్పిన రీజన్, కళ్యాణ్ చెప్పిన రీజన్ అయితే నిజంగా చాలా బాగుందండి. నాకు పర్సనల్గా కూడా నచ్చింది. నేను కెప్టెన్సీ ఆడి తనకి కంటెండర్షిప్ ఇస్తున్నట్టు కాదు, తను నాతో తలపడడానికి ఇస్తున్నట్టు, అందుంచి మేము ఇద్దరం కొట్టుకుంటాం అనడంలో పర్ఫెక్ట్గా అనిపించింది, బాగుంది. ఇంకోటి కూడా స్వార్థం ఉండుండొచ్చు కళ్యాణ్కి, అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇటు సైడ్ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది కదా, కామనర్ వర్సెస్ కామనర్, మా ఇద్దరిది ఒకటే ఏజ్, మేము ఇద్దరం ఒక సైడ్ నుంచే వచ్చాం, తలబడితే ఎలా ఉంటుందా అని చూద్దాం అనుకున్నాడేమో. అది కూడా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో రీతు చౌదరికి అయితే రాకూడదండి. ఎందుకంటే చెప్తాను కదా, ఈవెన్ డిమాన్ పవన్కి కూడా రాకూడదు అన్నదే నా పర్సనల్. అంటే ఇక్కడ వాళ్ళ మీద ఇదని కాదు, ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీస్ వస్తూ ఉంటే పర్వాలేదు, కానీ బాటంలో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఓటింగ్లో వీళ్ళందరూ దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళకి వస్తే బాగుండు ఇమ్యూనిటీ అని అనిపిస్తుంది అనమాట టాప్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడైతే కళ్యాణ్ అయితే రీతుని తీసేస్తాడు, రీతు కూడా ఒప్పుకుంటుంది, ఇంకేం గొడవ లేదనమాట. ఇంకా దాని తర్వాత రౌండ్ 2 అండి. రౌండ్ 2లో అయితే కనుక టు బి హానెస్ట్ విత్ యూ, ఇద్దరు కూడా పర్ఫెక్ట్, నిజంగానే ఎవరు ఇమాన్యుయల్ చెప్పినట్టు జెమ్స్లా ఆడారండి. ఎక్కడ కూడా చీటింగ్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఆడేద్దాము ఏదో ఒకటి అవుతుంది అనుకున్నట్టుగా కాదు, అంటే లైట్గా తీసుకోలేదు. కష్టపడి ఖచ్చితంగా ఆడదాము, అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళే జెన్యూన్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్ డిజర్వింగ్ పర్సన్ గెలుస్తాడని చెప్పే ట్రై చేశారండి. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఇంకోటి కూడా ఏమనిపించిందంటే, అంటే సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ ప్రతిదీ వచ్చేస్తున్నాయి కదండి. సో దాన్ని అబ్జర్వేషన్ చేయడానికి లైవ్ ఎపిసోడ్ 2 చూశాను ఖచ్చితంగా. సో దీన్ని ఏంటంటే ఎవరు సంచాలక్గా తనూజ ఏదో మతలబ్ చేసిందని కొన్ని న్యూస్, సో అదేమీ చేయలేదు. సంచాలక్గా తనూజ కూడా చాలా జెన్యూన్గా మంచిగా చేశారు ఒకటి. రెండోది ఏంటంటే తినుకి నడునొప్పి సగంలో వచ్చింది, అంటే హెల్త్ బాగా లేదు కాబట్టి సగంలోనే ఆపేశారు, అయినా కూడా కంటిన్యూ చేసింది సంచాలక్గా ఇదన్నీ అన్నారు. కానీ తినికి నేను గమనించినంత వరకు తనకి బ్యాక్ పెయిన్ ఏమి బ్యాక్ పట్టేసి రాలేదండి. జస్ట్ ఇంకా అలిసిపోయి తను ఆడుతూ అలా అయింది. కానీ అంటే దాదాపుగా తను కూడా అన్ని బ్లాక్స్ క్లోజ్ చేసి ఆ రోడ్డు వేయడం జరిగింది. సో ఆ రౌండ్లో చాలా మైన్యూట్ టైమే అనమాట, లైక్ 10-15 మినిట్స్ డిఫరెన్స్ తోటే కళ్యాణ్ ఈవెన్ ఎవరు డిమాన్ పవన్ది రన్నర్లో అయిపోయింది అనమాట. అంటే ఇంకొక 10 మినిట్స్ కష్టపడి ఉంటే డిమాన్ పవన్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉండేది. అంతవరకు నెక్ టు నెక్ జరిగిందనమాట రౌండ్. బాగా చేశారు. ప్రతిదీ అన్ని కంకర ఇవన్నీ తీసుకుని వచ్చారు. రోడ్డు ఫిల్ చేయడం అనేది చాలా అసలు ఈజీ టాస్క్ కాదండి, చాలా శ్రమ పడాలి. అది ఏంటంటే మనకి టీవీలో చూసినప్పుడు చిన్న గుంతల్లా అనిపిస్తాయి, కానీ అంతేం పెట్టలేదు. ఒక్కొక్క దానికి ఒక 40-50 టైమ్స్ రౌండ్స్ వేసుకుంటూ వచ్చారు. ఇసుక మోయడం కానీ, లేకపోతే కంకర వేయడం కానీ. సో భలే ఆడారు అనిపించింది. ఇక్కడ 2 పాయింట్స్. ఇంకో పాయింట్ ఏంటంటే, సరే అందుంచే మధ్యలో అయితే ఆపడానికి ఏమీ లేదు, ఫుల్ కంటిన్యూ లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ డిమాన్ పవన్ హెల్త్ సంచాలక తప్పు అయితే లేదు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి డిమాన్ పవన్ ఓడిపోయాడు కాబట్టి, అంటే తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి కళ్యాణ్ పడాలా గెలిచేశాడు అనుకోవడానికి అస్సలు లేదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, లాస్ట్ వరకు కూడా తను ట్రై చేసుకుంటూ వచ్చాడు. ఇది ఏదో తనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఎప్పుడో దానివల్ల చూసుకుని తినకి ఇటువంటిది పరిస్థితి వచ్చింది అనుకోవడానికి ఏం లేదు. తను కూడా సడన్గా అనుకోలేదన్నమాట ఇంత శ్రమ పడతారు అని. ఆ శ్రమలో ఏమవుతుందంటే వేరేజ్ నాకు అనిపించింది ఏంటంటే, తనది కొద్దిగా జిమ్ బాడీ కాబట్టి జిమ్లో మనకి లిఫ్టింగ్ కానీ వెయిట్లు కానీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ యాంగిల్లో స్పెసిఫిక్ వెయిట్స్ బట్టి ఏ విధంగా మనం చేస్తామా అన్నది అది క్యాలిక్యులేటెడ్గా ఉంటుందండి కాస్త. బట్ వేరేజ్ తిన ట్రైనింగ్ అలా ఉండదు. కొద్దిగా ఎంతైనా ఆర్మీ ట్రైనింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది ఖచ్చితంగా తనకి ప్లస్ అయింది. అంటే స్ట్రెంగ్త్ చూడడానికి సన్నగా ఉన్నా కూడా తనకి బాడీలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టుంది అనిపించింది నాకైతే. సో అందు గురించే తిను కొద్దిగా ఈజీగా కూడా అది గమేలా ఏదో అంటారండి, అది పట్టుకున్న ఇది చాలా బరువు ఉంటుంది. అది మనం ఇసుకేసే దగ్గర మనకు తెలుస్తుంది, కన్స్ట్రక్షన్ దగ్గర కూడా మీరు చూస్తే అది మట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వేరే తనైతే నడుచుకుంటూ రావడం జరిగింది డిమాన్ పవన్. అంతే కొద్దిగా తేడాతో చెప్పేదన్నా కదా, బాగా ఆడడం జరిగింది అనమాట. సో ఇద్దరు మంచిగా ఆడారు. దాని తర్వాత అయితే ఫుల్ ఎమోషన్ మేము కూడా అయ్యాము ఇంట్లో. ఎందుకంటే
అంత ఆడి కష్టపడి కొద్దిగా ఆయాసపడుతూ ఇదంతా చేసుకున్నా కూడా లాస్ట్‌కి ఫలం లేకపోతే కొద్దిగా అది కష్టంగానే అనిపిస్తుంది కదా ఎవరికైనా. అందులో కూడా ఇద్దరిది సేమ్ ఏజ్ దాదాపుగా. కొద్దిగా డిమన్ పవన్ పెద్దోడైనా కూడా తనకు కూడా ఉంటుంది కదా! మంచి పేరు రావాలి, మంచి కెప్టెన్సీ కావాలి ఇదని చెప్పి ఎంతో ట్రై చేసినట్టుగా అనిపించింది. అలాగే తను ఓడిపోయే ముందర ఏంటంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్పి పడిపోవడం, ఇదంతా ఏడవడం, కొద్దిగా ఏడుపు ఆపుకుంటాడు ఖచ్చితంగా గూడా. అటు సైడు తనెళ్ళి తను గూడా ఆడకుండా అంటే ఫ్లాగ్ లాగాలనమాట లాస్ట్ స్టెప్‌లో. అది లాక్కుండా కళ్యాణ్ గూడా కూర్చునే ఉంటాడు. లేదు నువ్వు పెట్టేయి నా వల్ల ఇంక అవ్వదని చెప్తే అప్పుడు తను ఫ్లాగ్ రైజ్ చేయడం గానీ, లేకపోతే ఇంకా వీళ్ళందరూ హగ్స్ ఇచ్చుకోవడం గానీ, మనవాడే గెలిచాడు అని చెప్పి డిమాండ్ పవన్ అనడం గానీ, 2 చాలా బాగున్నాయనమాట. కళ్యాణ్ గూడా బాగా ఆలోచించి ఏదో పోన్లే వాడు పడిపోతే పడిపోయాడు నేనెళ్ళి ఫ్లాగ్ లాగేసుకుంటా అనుకోకుండా తను గూడా తన జెన్యూనిటీగా ఎంత బాండింగ్ ఉందో అన్నది ఇప్పుడు తెలిసిందనమాట. సో నాకైతే పర్ఫెక్ట్‌గా అనిపించింది గేమ్. ఒక వీకెండ్ ఆర్ వాటెవర్ ఫ్రైడేకి ఇటువంటిది ఇదిస్తే సూపర్‌గా అనిపిస్తుంది గదా! సో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఎపిసోడ్ అయితే గనక. మొత్తానికైతే అలాగా కళ్యాణ్ అయితే విన్ అయ్యాడండి. చాలా హ్యాపీ. వాళ్ళ మదర్ గారు చెప్పినట్టుగా తను కెప్టెన్ అయితే అయ్యాడు. నేను ఫస్ట్ నుంచి అంటే మేనిఫెస్ట్ చేసింది ఏంటంటే ఎందుకు మేనిఫెస్ట్ అంటే మనం చెప్తున్నా గదా! టాప్‌లో ఉన్నవాళ్ళు కళ్యాణ్ గాని, తనూజ గాని, ఇమాన్యుయల్ గాని వీళ్ళు ముగ్గురు అయితేనే రావాలండి. ఇంకోటి కూడా ఏమనుకున్నా అంటే ఇమాన్యుయల్ గాని, తనూజ గాని మనకి కెప్టెన్సీ కంటెండర్ అయితే గనక వీళ్ళ ఓటింగ్ షేర్ అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళకి కొద్దిగా అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా కళ్యాణ్ ఓటింగ్ అయితే మోస్ట్‌లీ నాకు అనిపించింది ఏంటంటే అక్కడక్కడ ఈక్వల్‌గా షేర్ అవుతుంది గానీ అందరికి ఒక కంటెస్టెంట్‌కే కళ్యాణ్ ఓటింగ్ షేర్ అవుతుందని నేను అనుకోలేదనమాట. అందుంచే మిగిలిన వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ ఉంటాయి. సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎవరైతే జెన్యూన్‌గా ఉన్నారో వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు జెన్యూన్ అని కాదు. ఎవరైతే ఓటింగ్‌లో కొద్దిగా ముందరున్న వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా పోతారు. అందుంచే తినకి వస్తే బావుండు అన్నదే అనిపించిందనమాట. సో ఎనీవే తనైతే మంచిగా అయ్యాడు. బట్ ఇంక రేపు ఈ కెప్టెన్సీ పోయిందని లేకపోతే రెడ్ కార్డ్స్ వచ్చేసాయని ఇవన్నీ టాక్ వస్తోందండి సోషల్ మీడియాలో. ఆ అప్డేట్స్ అయితే ఇంకేమి జరగవు. ఎందుకంటే నైట్ 2:00 ఎప్పటికో స్టార్ట్ అవుతుంది షూటింగ్ అనేది. సో మోస్ట్‌లీ 7:00కి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి అప్డేట్స్ అనేవి 2:00, 3:00కి ఎప్పుడో క్లోజ్ అవుతాయన్నమాట. సో మనకెప్పుడు తెలిస్తే అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ లోపల నా ఒపీనియన్, నా రివ్యూ గనక నచ్చినట్టయితే గనుక ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. రేపైతే సూపర్‌గా ఉండబోతోందని అనిపిస్తోంది. ఎందుకంటే సంజన రీతు వర్సెస్ సంజన అండ్ డెమాన్ వర్సెస్ కళ్యాణ్ రీతు ఇవన్నీ జరిగాయి కదా! అంటే ఆ గొడవలన్నీ. సో వాటిల మీద ఏం కంక్లూజన్స్ ఇస్తారో చూద్దాం. ఓకేనండి. బాయ్.